ఈరన్న మోసాల కింద తేటతెల్లం అవుతాయో ప్రజల్లో మన పట్ల ప్రేమ ఆయన చైర్మన్లు రాజు గారు అందరికి కూడా మీకు నాయకు నమస్కారం. కల్పించారు. దయచేసి రెడ్డి గారు ముందుకు రావాలి, శివపగౌడ్ గారు ముందుకు రావాలి. బందైన కొన్ని తీయండి, అన్ని ఫోటోలు ఉండాలి. కార్యకర్తలకు అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి, రుద్రగౌడ్ గారికి, రఘు గారికి, పెద్దలందరికీ నా నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు అంటే నేను మర్చిపోలేను. అదే రోజు మేము జాయిన్ అయిన రోజు 21st రోజు పత్తికొండ పార్టీలో మేము జాయిన్ అయినాము. సో ఆయన కార్యక్రమాలన్నీ పెద్దలందరూ చెప్పారు. ఇప్పుడు మనము దీని అందరికీ జగన్మోహన్ రెడ్డి బర్త్డే రోజు మా బుట్టా ఫౌండేషన్ ద్వారా కుర్చీలు ఈరోజు 200 చేస్తున్నట్లు అవన్నీ కూడా ఇచ్చాము. ఇంకా కార్యక్రమాలు చేయాలని చాలా ఉంది. మీ అందరికీ అవసరం ఉంటే మేము అన్నీ చేయగలుగుతామని చెప్తున్నాం. థ్యాంక్ యూ. పెద్దలకు అలాగే ప్రతి ఒక్క కార్యకర్త ఈ కార్యక్రమం జయప్రదం చేసినప్పుడు రెడ్డి గారు 52వ పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేతో స్టార్ట్ అయ్యి తర్వాత 18 మంది అయ్యి తర్వాత 151 మంది చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాల వారికి తమ గడప వద్దకే పాలన తెచ్చిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకంటే రైతు భరోసా అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి, చేయూత అయితేనేమి, ఆసరా అయితేనేమి ప్రతి ఒక్కటి ఎవరైతే లబ్ధిదారు ఉంటాడో వాళ్ళ అకౌంట్లో నేరుగా జమ చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. దాదాపు 2,45,00,000 రూపాయలు ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాల వారికి ట్రాన్స్ఫర్ చేసిన ఘనత, సంక్షేమం అందించిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు తెలుగుదేశం వారు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు ఇస్తే అవన్నింటినీ ఈరోజు నిలుపుదల చేసిన ఘనత చంద్రబాబుది. ఎందుకంటే మెడికల్ సీట్లు కూడా వద్దని మెడికల్ కౌన్సిల్కి మనల్ని లెటర్ రాయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరము రైతు భరోసా అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి ఎగనాయం పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు. కాబట్టి మనమంతా రాబో కాలంలో మనమంతా ధైర్యంగా ఉండి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు మన పోరాటం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఈరోజు బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అయితేనేమి, అలాగే గవర్నమెంట్ కొత్తగా నిర్మించిన గవర్నమెంట్ హాస్పిటల్కి 200 కుర్చీలు ఈరోజు బుట్టా ఫౌండేషన్ ద్వారా ఈరోజు మనము హాస్పిటల్లో పంపిణీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే బుట్టా ఫౌండేషన్ వాళ్ళు ఇంతకుముందు కూడా గతంలో కూడా బ్లడ్ క్యాంప్స్ అయితేనేమి ఇలా అన్ని సొసైటీకి ఉపయుక్తంగా ఉండే కార్యక్రమాలు చేయడం వాళ్ళ నిబద్ధత తెలుస్తూ ఉంది. రాబో కాలంలో కూడా మరిన్ని బుట్టా ఫౌండేషన్ ద్వారా మరిన్ని లబ్ధిదారులకు మంచి చేకూరాలని నేను కోరుతూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా.